అలాగే గురువుగారు, శివుడు పార్వతి అనగానే ఆది దంపతులుగా మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ దాంపత్య తత్వం గురించి ఒకసారి వివరిస్తారా? శివాలయ కార్యక్రమం అంటే నిప్పు నీరు. నిప్పు పార్వతీదేవి అయితే, నీరు శివుడు. అయితే ఇవి రెండును ఒకటిగా చేరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి వాడు ప్రతిదీ కూడా సృష్టికి లయకారకులు. కాబట్టి వారి యొక్క దాంపత్యం చాలా అన్యోన్యతత్వంగా ఉంటుంది. వారు అనుగ్రహిస్తే లోక కళ్యాణార్థం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అదే విధంగా వాళ్ళిద్దరు కూడా ఆగ్రహిస్తే లోకం అంతా కూడా భస్మం అవుతుంది. అదేవిధంగా శివుని అర్ధనారీశ్వర రూపం దేనికి సూచికగా ఉంటుంది? ఇది వచ్చేసి చిదంబరంలో నటరాజుడిగా నపున రూపంలో మనకు చూసుకోవచ్చు. ఇక్కడ అర్ధనారీశ్వరునిగా మనకు దర్శనిస్తుంటారు. ఇది నాటక కళారంగానికి చాలా విశేషమైనటువంటి నటరాజునిగా మనకు ప్రతిమ పొందటం అనేది జరుగుతుంటుంది. దానివల్ల స్వామివారి ఎక్కువ శాతము అర్ధనారీశ్వరునిగా దర్శించుకోవడం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. గురువుగారు, శివపురాణం ప్రకారం ఒక్కొక్క కథకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క మంత్రానికి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అందులో భాగంగా మహామృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పఠిస్తూ ఉంటారు. దాని వైభవం ఒకసారి వివరించండి. ఎప్పుడైనా కూడా ఎటువంటి అయినా ఇంట్లో సకల దరిద్రం ఉన్నా, సకల కష్టాలు ఉన్నా, ఇంకా ఇతర బాధలు ఉన్నప్పటికి కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. రోజుకి 108 సార్లు, రోజుకి లేదంటే 1110 సార్లు చెప్పినా కూడా మీరు జపం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు అంటారా? చాలా వరకు కూడా పిల్లలతో సహా పఠించుకుంటే చాలా అద్భుతమైనటువంటి లాభం వస్తుంది. అదేవిధంగా మహాశివుడి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి? ఇది ఒక పవర్ఫుల్ మంత్రంగా చెప్తూ ఉంటారు. అవునమ్మా, ఇది వచ్చేసి చాలా 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 వరకు కూడా ఎవరికి ఏమీ రాకపోయినప్పటికి కూడా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి చక్కగా బ్రహ్మాండమైనటువంటి మంత్రాన్ని నిరంతరంగా 108 మాల పూస పెట్టుకొని మీరు జపం చేస్తూ ఉంటే మృత్యుంజయం దగ్గరికి రాకుండా కాకుండా అష్టైశ్వర్య భోగాలు కూడా మీకు రావటం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా గురువుగారు, రుద్ర గాయత్రి మంత్రాన్ని ఒకసారి పఠిస్తారా? అదేవిధంగా ఎవరు ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది? ఈ యొక్క రుద్ర గాయత్రి మంత్రం కూడా చాలా అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రం. గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు కొద్దిగా నియమాలు నిష్ఠాలు చాలా కఠినంగా పాటించవలసి, దానికి బ్రహ్మచర్యం అవసరం ఉంటుంది. చాలా వరకు కూడా ఏకభుక్తాన్ని సేవిస్తూ ఎప్పుడైతే కూడాను సంకల్ప సిద్ధితో చేసుకొని చక్కగా శివ గాయత్రి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లాభదాయకం రావడం అనేది జరుగుతుంటుంది.